అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఏ, రాజమండ్రి. ఇవాళ మార్నింగ్ నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే దాంట్లో మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక విశ్లేషణ ఒకటి వచ్చింది. దాని వెంటనే మళ్ళీ మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారిది వారు ఒక పోస్ట్ పెట్టారు. వారు ఒక లెటర్ చదువుతున్నారు. ఎవరో ఒక వ్యక్తి ఆయనకి రాశారట ఆ లెటర్ చదువుతున్నారు. సరే, ఇది కాక మరి ఆంధ్రజ్యోతిలో వీకెండ్ ప్రోగ్రాం వస్తుంది ఒకటి, మరి వేమూరు రాధాకృష్ణ గారు అది ఒక విశ్లేషించారు. తర్వాత డిబేట్స్ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూలంకషంగా నేను అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ చెప్పేది ఒకటే చెప్తున్నారు, రాజకీయ అవినీతి. ఈ రాజకీయ అవినీతి గురించి చెప్తున్నారు అందరూ. మరి ప్రస్తుతం మరి ముఖ్యమంత్రి గారు చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారు. గతంలో అసలు చాలా కంట్రోల్గా ఉండేవారు. ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆయన కింద సబార్డినేట్స్ అధికారులు కానీ చాలా కంట్రోల్గా ఉండేవారు. మరి ఎందుకో ఇప్పుడు అదుపు తప్పారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము రెగ్యులర్గా చూసే అన్నీ చూస్తుంటే ఆ వ్యాఖ్యానాలకి సపోర్టివ్గానే ఉన్నాయి అన్ని ఇష్యూస్ అన్నీ. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారికి పోస్టింగు, దాని గురించి ఆ లెటర్లో మన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పిన లెటర్లో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ, తర్వాత ఇరిగేషను, తర్వాత పంచాయతీరాజ్, ఇలా రకరకాలుగా పోస్టింగ్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు ఆయన. ఇందులో నిజంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ గురించే నేను మాట్లాడదలుచుకున్నాను. మరి ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీని కానీ ఒక పోస్టింగ్ వేయాలంటే మరి ఉన్నతాధికారులు ఆయన్ని సంబంధిత ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ సంబంధిత మినిస్టర్ గారి దగ్గర నుంచి కానీ లెటర్ తెచ్చుకోమంటున్నారు, రికమెండేషన్ లెటర్ తెచ్చుకోమంటున్నారు. ఈయనకున్న క్యాలిబర్ కానీ ఈయనకున్న ప్రతిభను చూసి కానీ అక్కడ పోస్టింగ్లు జరగట్లే. ఈ లెటర్ తెచ్చుకోమంటున్నారు. ఈ లెటర్ కోసం మరి ఆఫీసర్లు అక్కడ మరి ఆ ఏరియా రాజకీయ నాయకుల చుట్టూ ఉండే బ్రోకర్లు పట్టుకుని వాళ్ళ ద్వారా మరి లెటర్ తెచ్చుకుని మొత్తం మీద పోస్టింగు ఆ కుర్చీలో కూర్చుంటున్నారు. వచ్చి కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి మరి ఖర్చు పెట్టిన డబ్బులు ఎలా సంపాదించాలి వాళ్ళు? మరి సంపాదించాలి కదా. ఇప్పుడు ఆయనే అంటున్నారు, నేను అనలే, ఎవరు నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, తర్వాత కుటుంబరావు గారు, ఇంకెవరెవరో పేర్లు చెప్తున్నారు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వాళ్ళు అంటున్నారంట, మరి మేము ఖర్చు పెట్టిన డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, మరి ఇలాంటివి చేయకపోతే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్తున్నారట వాళ్ళు. అది మరి నిజంగా పోలీస్ ఆఫీసర్లు ఎంతో ఖర్చు పెట్టి అక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ డబ్బులు ఎలా తీసుకోవాలి? ప్రజాసేవ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టరు కదా. మరి దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు అవినీతి మొదలవుతుంది. సామాన్యుడికి న్యాయం జరగట్లే. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి చేత వాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాలంటే గగనం అయిపోతుంది. మరి ఎవరినో పొలిటీషియన్ పట్టుకోవాలి, లేదంటే ఎవరినో పట్టుకుని కానీ అక్కడికి వెళ్తే కానీ అవ్వట్లే. కాబట్టి మరి ఈ విశ్లేషణలు, ఈ వీకెండ్ విశ్లేషణలు, తర్వాత ఈ డిబేట్స్లో సీనియర్ రాజకీయవేత్తలు మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తుంటే మరి పొలిటికల్ అవినీతి బాగా పెరిగిందని అనుకోవాలి. ఎందుకంటే నేను గ్యారంటీగా చెప్తున్నా, పాపం ఆ విజయరామరాజు గారు ఎవరో ఒక ఆయన వైజాగ్ ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు, ఆయన పాపం 2-3 సార్లు అడిగారు, అసెంబ్లీలో అడిగారు, ఏమ్మా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు విఆర్లో పెట్టేస్తున్నారు, చాలామందిని పోస్టింగ్స్ వేయట్లేదు, దాన్ని ఫిలప్ చేయండి, డిఎస్పీలు ఇంతమంది విఆర్లో ఉన్నారు, సిఐలు ఇంతమంది విఆర్లో ఉన్నారు అని చెప్తే అప్పటి వరకు ఏదో మొత్తం మీద మసిపూసి మారేడుకాయ చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళు స్టిల్ ఈరోజు కూడా ఎంతోమంది డిఎస్పీలు విఆర్లో ఉన్నారు. వాళ్ళు పోస్టింగ్లు లేకుండా, వాళ్ళకి జీతాలు లేకుండా విఆర్లో ఉన్నారు. ఇక సిఐలను అయితే మరి కొంతమందిని అడ్జస్ట్మెంట్ చేశారు.
పోస్టింగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళని జిల్లాలకి అలాట్ చేసేసి ఆ జిల్లాలకి అటాచ్మెంట్ వేరు అలాట్మెంట్ వేరు అంటట. మరి ఇదేంటో అటాచ్మెంట్ అని ఇస్తే వాళ్ళకి జీతం రాదట, అలాట్మెంట్ అని ఇస్తే జీతం వస్తుందట. మరి ఇదేదో టెక్నికల్ ఇష్యూ, నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే నాలాంటి అడుగుతున్నాడని చెప్పి వీఆర్లో ఉంచుకోవడం మానేసి ఏదో జిల్లాలకి అలాట్మెంట్ కానీ అటాచ్మెంట్ కానీ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు ఇక్కడ రేంజ్ ఆఫీసులో. మరి ఇక చీఫ్ ఆఫీసులో డిఎస్పీల సంగతి మరి నేనేం చెప్పలేను దాని గురించి. కాబట్టి మరి వ్యవస్థ మరి ఏమైపోతుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించండి సార్. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పా. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలీస్ ఆఫీసర్స్ పోస్టింగ్ గురించి చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. నేను చాలా సంతోషించా. ఏంటంటే ఒక సర్కిల్కి కానీ, ఒక పోలీస్ స్టేషన్కి కానీ, లేదా ఒక సబ్ డివిజన్కి కానీ మీరు 3 పేర్లు నామినేట్ చేయండి, దాంట్లో మేము ఒకరిని సెలెక్ట్ చేస్తాం అని చెప్పి మీరు పెట్టారు. అది సిస్టమ్ పెట్టారు, అది బాగుంది. ఒక కమిటీని పెట్టారు, ఆ కమిటీ సెలెక్ట్ చేసి చేయడం అది చాలా మంచి ఐడియా అది. కానీ మరి పొలిటీషియన్స్ చెప్పినట్టుగా మరి మన గౌరవ్ త్రిబుల్ ఆర్ గారు ఆయన లేఖలో చదివినట్లుగా మరి పోలీసు పోస్టింగ్స్కి మరి పోలీస్ పోస్టింగ్ కూడా అవినీతి అని అంటున్నారు. ఆయన వచ్చిన లేఖలో రాశారు, నేను అనడంలే, ఆ లేఖలో ఎవరో రాశారు పాపం. ఇవన్నిటికీ ఇది కరెక్టే అని అనిపించడానికి గల కారణం ఏంటంటే చాలా సీరియస్ అలిగేషన్స్ ఆ కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ల మీద వచ్చినా సరే వాళ్ళని ఏ విధమైన ట్రాన్స్ఫర్లు చేయటం కానీ లేకపోతే సస్పెండ్ చేయటం కానీ చేయట్లే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఉదయం ఆ పాపం అమ్మాయికి ఎవరో ఆ డిఎస్పీని సస్పెండ్ చేసేసారు ఎక్కడ తిరుపతి తొక్కిసలాట్లో. మరి సింహాచలం తొక్కిసలాట అయింది, దాంట్లో ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని చేయాలి? నిన్న శ్రీకాకుళంలో తొక్కిసలాట అయింది, కాశీబొగ్గులో, దాని గురించి ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని అడగాలి? ఇలా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మరి గతంలో అయితే ఒక ఏరియాలో దీపావళి క్రాకర్స్ పేలితే ఆ పేలినప్పుడు సరైన మీరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోలేదు, సరైన ప్రికాషన్స్ తీసుకోలేదని ఎవరైతే ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ ఉన్నారో లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో లేకపోతే ఫైర్ ఆఫీసర్ ఉన్నారో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేవారు. అంతవరకు ఎందుకండి? మనకు 1992లో కృష్ణా జిల్లా పుష్కరాలు జరిగినాయి. ఆ పుష్కరాలు జరిగినప్పుడు తొక్కిసలాట జరిగితే ఒక్క వ్యక్తి చనిపోయారు. ఎక్కడ? కృష్ణా జిల్లాలో మన విజయవాడలో ఒక కొత్తగా వేసిన రోడ్లో వెళుతూ అక్కడ తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి జరిగిపోయారు. ఆ ఒక్క వ్యక్తి చనిపోయినందుకు గాను తొక్కిసలాటలో అప్పటికి సిపి మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత పోస్టింగ్ ఇచ్చారనుకోండి. అది అప్పటి ప్రభుత్వాలు అలా ఉండి, ఇప్పుడేంటి అసలు తప్పులు చేయడమే కానీ వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఉండట్లేదు అధికారులకి, బ్యూరోక్రాట్స్కి. మరి దాన్ని బట్టి ఆలోచించుకోండి. ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అంటున్నారు, మరి అది ఎలా వెళ్తుందో ఆలోచించుకోండి సార్ మీరు. తర్వాత మెయిన్ ఏంటంటే నిర్లక్ష్యం పెరిగిపోయిందండి అధికారుల్లోనూ. నన్ను ఎవరో ఏమీ చేయలేడు, నేను ఫలానా వ్యక్తులకి ఎంత కట్టి వచ్చాను కాబట్టి నన్ను ఎవడో ఏమీ పీకలేడు అంటే సారీ అన్పార్లమెంటరీ వర్డ్ అవుతుంది. కాబట్టి అలాంటి ఉద్దేశంలో ఉన్నారు కొంతమంది అధికారులు. అయితే ఉన్నతాధికారులే లెక్క చేయడం మానేస్తున్నారు. ఎందుకంటే నాకెందుకు పైన గాడ్ ఫాదర్ అన్నాడు, ఆ గాడ్ ఫాదర్ మనకి ఏదైనా మనం ఏం తప్పులు చేసినా మనం కొంచెం అక్కడ పామితే సరిపోతుంది అనే భావంలోకి వచ్చేసారు చాలామంది. మరి దీన్ని బట్టి ఆలోచించుకోండి సార్, మీరు ఎంతవరకు జరుగుతుందో ఆలోచించుకోండి. నిర్లక్ష్యం. మీరు చూడండి, ఈ తొక్కిసలాటల్లో జరిగిన అన్నిటిల్లోనూ నిర్లక్ష్యమే కారణం. మీరు కాదంటారా? నేను సబ్ ఇన్స్పెక్టర్గా చేశాను, ఎన్నో బందోబస్తు స్కీములు అరేంజ్ చేశాను, నేను ఎన్నో బందోబస్తు స్కీములు తయారు చేసి బందోబస్తులు నేను ప్లానింగ్ చేయడం జరిగింది, బందోబస్తులు సక్సెస్ఫుల్గా జరిగించడం జరిగింది. మరి ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది ఆలోచించట్లే. మీరు ఎంతసేపు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే డ్రోన్లు
డ్రోన్ల వల్ల ఏం ప్రివెన్షన్ జరుగుద్దండి? పైనుండి ఏం పట్టుకుంటున్నారంటే డ్రోన్ల ద్వారా లారీ తొట్టుల్లో ప్యాకెట్ ఆడుతున్నారంట. చాలా ఈ బాబోయ్ ఎంత పెద్ద నేరం అది. దాన్ని తరిమి పట్టుకుంటున్నారు. లేదు పోనీ ఇది ఒకటి కొంచెం మంచివే, డ్రోన్ పెట్టి ఇల్లీగల్ డిస్టిలేషన్ ఆఫ్ ఎలిసిట్ యాక్ట్ యారక్, అది పోనీ పర్వాలేదు అది. కానీ ఈ డ్రోన్లకి ఎంత డబ్బు వెచ్చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. డ్రోన్లు ఎంతవరకు ఉపయోగం, ఆ డ్రోన్ల యొక్క సద్వినియోగం ఎలాగా. డ్రోన్ ఉపయోగించారంటే మీరు డ్రోన్ ఉపయోగించడానికి ఒక ఆపరేటర్ని పెట్టాలి. మరి ఆ డ్రోన్ ద్వారా వచ్చిన సమాచారాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంతమంది ఉండాలి? దాని బదులు పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్న దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ వెళ్ళడం కాకుండా, లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని మీద వర్కౌట్ చేయడానికి ఇమీడియట్లీ సక్సెస్ఫుల్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో బాగానే ఉంది. 112 పెట్టిన తర్వాత ఇమీడియట్లీ వస్తున్నారు, కానిస్టేబుల్స్ వస్తున్నారు. పని జరిగిందా లేదా అనే తర్వాత విషయం. కానిస్టేబుల్స్ వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు, రెస్క్యూగా మరి జరుగుతుంది. కాబట్టి కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు డిపార్ట్మెంట్లో. కాకపోతే మీరు ఈ అవినీతి మీద మరి ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్లు, లేకపోతే మన గౌరవ ఉపసభాపతి గారు త్రిపుల్ గారు చెప్పినట్లు, లేకపోతే మరి ఎవరో జనసేన సీనియర్ నాయకులు, తర్వాత తెలుగుదేశం సీనియర్ నాయకులు కుటుంబరావు గారు, తర్వాత బీజేపీ నాయకులు, వీళ్ళందరూ విశ్లేషణ డిబేట్లో మాట్లాడిన మాటలను బట్టి మరి అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకంటే మొన్న కర్నూలులో యాక్సిడెంట్ జరిగింది, అంతమంది చనిపోయారు. ఏమండి, ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి తెలియదా? ఆ బాడీ బిల్డింగ్ అంత చేసినప్పుడు పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ తప్పుతుందని తెలియదా? ఎవరికి తెలియదా? మరి ఫిజికల్గా మరి ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మరి చూసుకోవాలి కదా. తర్వాత మరి ఎంతకన్నా బూత్ ఏంటంటే ఆ లాంగ్ వెళ్ళే ట్రావెలర్స్కి ఓన్లీ సింగిల్ డ్రైవర్ ఉంటాడు. తర్వాత మరి ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, పార్సిల్ సర్వీసు. ఆ పార్సిల్ సర్వీస్ని ప్రివెంట్ చేయగలిగారా మీరు? నిన్న జరిగిన దాంట్లో ఆ సెల్ ఫోన్ పార్సిల్ లేకపోతే అంత ఇన్సిడెంట్ జరగదు కదా. కాబట్టి మీరు చూసుకుని ప్రభుత్వాన్ని ముందుకు నడిపితే బాగుంటుందని కోరిక.